గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కష్టంగా మారిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖాళీ జాగాలు వివాదాల్లో ఉంటే పేదల బస్తీలను ఖాళీ చేసి ఇండ్లు నిర్మించడం సవాల్గా మారిందన్నారు. ఇక గ్రేటర్ లో 3వ విడత హరితహారం జోరుగా నడుస్తోందని, నాటిన మొక్కలను రక్షించేటందుకు అందరూ ముందుకు రావాలని అన్నారు తలసాని. గ్రేటర్ హైదరాబాద్ లా ఇప్పటిదాకా 68,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు టెండర్లు పూర్తి చేసింది బల్దియా. అయితే వాటిని నిర్మించడం సవాల్గా మారుతుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖాళీ జాగల్లో ఇళ్లు కడతామంటే చాలా చోట్ల జాగలు కోర్టు కేసులో ఉన్నాయన్నారు. ఇక టెండర్ ఫైనల్ అయిన బస్తీల్లా ఇండ్లు కట్టడం ఇబ్బంది అవుతుందన్నారు. అక్కడి జనం ఖాళీ చేయాలంటే ఆలోచిస్తున్నారని చెప్పారు. అంతేకాదు చాలా చోట్ల బస్తీల్లా గ్రూపు తగాదాలు, లోకల్ రాజకీయాలు తలనొప్పిగా మారుతున్నాయని తెలిపారు తలసాని. అంటే ప్రభుత్వ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఖాళీ జాగాలు ఉన్న దగ్గరల్లో డబుల్ బెడ్రూమ్ కట్టలేం. మనం బెనిఫిషియరీని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఉన్న స్లమ్స్ని తీసి కట్టడం మేలు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళకి అక్కడ కట్టడం మూలాన మేలు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కిరాయి ఇళ్ళ వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు కట్టేది ఓపెన్ ప్లేస్లో కడితే చాలామంది అప్లికేషన్స్ వస్తాయి. కానీ అది సెకండ్ ఫేజ్ కింద తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మొదటి నుంచి. అయితే ఇప్పుడు ఖాళీ స్థలాలు ఎక్కడ లేవు. అంతా ఏదో డిస్ప్యూట్ ఉంటాయి, కొన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో మాత్రం కొన్ని స్లమ్స్ ఉన్నమాట వాస్తవం. అదేంటంటే ఖాళీ చేసేటప్పుడు పెద్ద టాస్క్ అవుతుంది. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయి. ఇక హైదరాబాద్ లా 3వ విడత హరితహారం జోరుగా సాగుతుందన్నారు మంత్రి తలసాని. సిటీ పబ్లిక్ నాటిన మొక్కలను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు కోసం తలసాని ట్రస్ట్ కింద మంత్రి 4 లక్షల రూపాయల చెక్కును మేయర్, కమిషనర్లకు అందజేశారు. నేను కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ కార్యక్రమంలో సిటీ అంతా తిరిగినప్పుడు, పర్టికులర్గా మా కాన్స్టిట్యున్సీలో తిరిగినప్పుడు ఎవ్రీవేర్ అందరూ ఆ కాలనీ పీపుల్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కోరుకునేది, సార్ దీంతో పాటు కొంత ట్రీ గార్డ్స్ ఇస్తే మాకు మెయింటైన్ చేయడానికి బాగుంటుందంటే ఈరోజు ఒక 4 లక్షల రూపాయల చెక్ని మరి మా మేయర్ గారికి, కమిషనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో కూడా చాలామంది పెద్దలు ఉన్నారు, గొప్ప వ్యక్తులు ఉన్నారు, వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొంత స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, కొంత సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు జిహెచ్ఎంసీ చాలా అనేక సందర్భాల్లో చెప్తున్నది. నేను కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కనీసం మీరు నివసించేటువంటి ప్రాంతాల్లో అయినా కానీ మీరు డొనేట్ చేయండి. ప్రతి ఒక్కరూ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మొక్కలు కాపాడడంలో భాగంగా ట్రీ గార్డ్స్ పెట్టేందుకు ముందుకు రావాలన్నారు మేయర్, కమిషనర్. తొందరలోనే పొలిటికల్ లీడర్లు, హోటల్స్, హాస్పిటళ్ల యాజమాన్యాలతో పాటు వ్యాపారవేత్తలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. మరి పెట్టిన మొక్కల్ని కాపాడుకోవడానికి మరి ప్రభుత్వం ఒక కార్యక్రమం ఇస్తే మరి దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా చాలా ముఖ్యమైన భూమిక. మరి దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మరి ఈరోజు ట్రీ గార్డ్స్ కొరకు నిజంగా మరి దయాహృదయంతో హైదరాబాద్ నగరం మీద ప్రేమతోటి మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని, ఒక మంచి పని ఒకరు చేస్తే మరి దాన్ని ఫాలో అయ్యడానికి కూడా సమాజంలో, సంఘంలో చాలా మంది కూడా మరి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడానికి కూడా మరి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇనిషియేటివ్ తీసుకొని ముందు పోయే వ్యక్తి మరి అవసరం. మరి ఆ ముందడిగేసి చాలా మందికి ఒక స్ఫూర్తిదాతగా ఉన్న మా జిహెచ్ఎంసీకి మరి ఇలా చెట్ల పెంపకానికి దోహదపడుతున్న మంత్రి గారికి, మా బ్రదర్ శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరితహారంలో భాగంగా జిహెచ్ఎంసీ కొన్ని మొక్కలు నాటుతుంది. ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో, కాంపౌండ్ వాల్ ఉందో, వాటర్ అరేంజ్మెంట్ ఉందో, చాలా రిక్వెస్ట్ వచ్చాయి మనకు. రోడ్ సైడ్కు అటు ఇటు కూడా కొన్ని ఇంటీరియర్ కాలనీలో కానీ, కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీలో కానీ మొక్కలు పెడితే బాగుంటుందని. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు నీళ్లు పోసేవారు కావాలి, తర్వాత జంతువుల నుంచి రక్షించేటువంటివి కావాలి. తర్వాత గతంలో ఏంటంటే ఈ ఐరన్ ఎక్కడైతే పెట్టినామో మనం, కొంతమంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ, జిహెచ్ఎంసీ కింద కానీ, ప్రభుత్వం కింద కానీ ఈ ఐరన్ గ్రిల్స్ పెట్టారు చుట్టూ. అయితే ట్రీ గార్డ్స్ అవి చాలా ప్రాంతాల్లో 1 నెల, 2 నెలలు, 3 నెలల నుండి దొంగతనానికి తస్కరించబడ్డాయి. సో అవర్ ఎక్స్పీరియన్స్ ఈస్ ఐరన్కు వెళ్తే ఐరన్ పర్మనెంట్గానే ఉంటుంది, బట్ అవి కొంచెం వాటిని కాపాడటం, ట్రీని అవి కాపాడతాయి, బట్ వాటిని కాపాడటం మరి మళ్ళీ కాస్ట్లీ అఫేర్ అయిపోయింది.
మొక్కలను కాపాడేటందుకు బల్దియా గతంలో ఏర్పాటు చేసిన ట్రీ గార్డ్స్ దొంగలు ఎత్తుకుపోయారు. ఈసారి అట్లా కాకుండా ప్లాస్టిక్ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తోంది జీహెచ్ఎంసీ. బల్దియాలో ఒకే డ్రెస్ కోడ్ ఉంటే కార్మికులు ఆఫీసర్ల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంటదన్నారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. సివిల్ డ్రెస్ లో ఉండటంతో విపత్తులను ఎదుర్కొనే టైంలో ఫీల్డ్ లో ఎవరు పనిచేస్తున్నారో గుర్తుపట్టడం కష్టంగా ఉంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ ఫాలో అయితే అందరికీ ఈజీగా తెలిసే అవకాశం ఉంటుందన్నారు. జనరల్ పబ్లిక్ ఎవరో, ఆఫీసర్స్ ఎవరో, రిలీఫ్లో ఎవరు పాల్గొంటున్నారో తెలియటం లేదు. సో దానికోసం ఒక గుర్తింపు ఉండాలనేటువంటి ఉద్దేశంతో, అట్లాగే ఈక్వల్గా వర్కర్స్ తర్వాత వారి సూపర్వైజర్స్ అండ్ ఆఫీసర్స్ కూడా ఒక యూనిఫామ్తో వెళ్తే ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క గుర్తింపు పెరుగుతుంది ఒకటి, ఇమేజ్ పెరుగుతుంది ఒకటి, అండ్ దెన్ విజిబిలిటీ కూడా పెరుగుతుంది ఒకటి అనేటువంటి ఉద్దేశంతో అందరూ సమానం అనేటువంటి విషయం కూడా అర్థమవుతుంది ప్రజలకు. ప్రతి ఆర్గనైజేషన్లో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా, కార్పొరేషన్లో ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటివి డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇది వాలంటరీగా మేమందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం.